Welcome to all my viewers. I am Dr. DP from Career Coach డాక్టర్ డిపి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు విద్య మరియు ఉద్యోగ అవకాశాల సమాచారము మీకు అందరికి తెలియజేస్తాను. ఈ వీడియోలో మనకు టీజీ ఐసెట్ గురించి నిన్ననే 16వ తారీఖు రోజున లాస్ట్ డేట్ కంప్లీట్ కావడం జరిగింది. తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వారు లాస్ట్ డేట్ని మరొక్కసారి ఎక్స్టెండ్ చేశారు. అదేంటంటే 23వ తారీఖు వరకు మరొకసారి ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే ఇప్పటివరకు అప్లై చేసుకున్న వాళ్ళు ఓకే, నో ఇష్యూ. అప్లై చేయనటువంటి విద్యార్థులు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ మరియు ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి ఎవరైనా సరే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళైనా, అదేవిధంగా బీఫార్మసీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళైనా, ఎవరైనా సరే ఈ యొక్క ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం ద్వారా ఎంబీఏలో కానీ ఎంసీఏలో కానీ అడ్మిషన్ పొందవచ్చు. ఎంబీఏ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకోవడం ద్వారా హెచ్ఆర్గా, అదేవిధంగా మార్కెటింగ్లో, అదేవిధంగా ఫైనాన్స్ స్పెషలైజేషన్లో జాబ్స్ సంపాదించవచ్చు. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ వారు నిర్వహణ చేస్తున్నారు. ఓవరాల్గా తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహణ బాధ్యతలు ఎంజీయూకి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ షెడ్యూల్ చేసినటువంటి డేట్స్ ఏదైతే ఉందో 13th and 14th May 2026 రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మహాత్మా గాంధీ యూనివర్సిటీ వారు తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కలిసి మరి ఈ యొక్క డేట్ని డిసైడ్ చేయడం. టీజీ ఐసెట్ tgch.in ఈ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవడానికైనా, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్కైనా, సిలబస్కైనా, మాక్ టెస్ట్కైనా అన్ని వివరాలు దీంట్లో ఉంటాయి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, 25, 24, 23 లాంటి క్వశ్చన్ పేపర్లు షిఫ్ట్ వైజ్ ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఇంకా మీరు మాక్ టెస్టులు రాయడానికి కూడా ఇది ఎగ్జామ్ అనేటువంటిది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. వచ్చేసేసి 2.5 hours. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 200 ప్రశ్నలు ఉంటాయి, 200 మార్కులు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. కానీ ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేయడానికి మీకు 1 నిమిషం టైం లేదండి. ఇక్కడ 200 క్వశ్చన్స్ 150 minutesలో చేయాలి. కాబట్టి మీ ప్లాను, ప్రిపరేషను, ప్రజెంటేషను ఇది చాలా ఇంపార్టెంట్. మీకు సిలబస్ విషయాలు చూసినట్లయితే అనలిటికల్ ఎబిలిటీ నుంచి 75 మార్కులు, 75 క్వశ్చన్లు, 75 మార్కులు. మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 75 క్వశ్చన్స్, 75 మార్క్స్. కమ్యూనికేషన్ ఎబిలిటీ నుంచి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ అనేటువంటిది సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూద్దాం. అనలిటికల్ ఎబిలిటీలో చూసినట్లయితే డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిరీస్, నంబర్ సిరీస్, ఆల్ఫబెటిక్ సిరీస్ లాంటివి, డాటా అనాలసిస్, బార్ చార్ట్స్, హిస్టోగ్రామ్స్, కర్వ్ గ్రాఫ్స్ లాంటి స్టాటిస్టికల్ పార్ట్ ఉంటుంది. మీన్, మోడ్, మీడియన్, సెంట్రల్ టెండెన్సీ లాంటి, కోడింగ్, డీకోడింగ్, డేటు, టైం అరేంజ్మెంటు, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటువంటిది మీకు అనలిటికల్ ఎబిలిటీలో ఈ యొక్క 75 క్వశ్చన్స్ వస్తాయి. సెక్షన్ బి చూసినట్లయితే మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఇక్కడ ఆర్థమెటిక్ ఎబిలిటీ, ఎల్సిఎం, రేషనల్ నంబర్సు, ప్రాఫిట్స్, లాసెస్ ఇవన్నీ ఉంటాయి. ఆల్జిబ్రిక్, జామెట్రిక్ ఎబిలిటీ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. స్టాటిస్టికల్ ఎబిలిటీ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. కమ్యూనికేషన్ ఎబిలిటీ మీరు స్కోర్ చేసుకోవచ్చు ప్రతి అంశంలో. ఇది అంతా కూడా మోస్ట్లీ 10th క్లాస్ లోపల ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ సంబంధించిన పార్ట్సే ఉన్నాయి, మ్యాథమెటికల్ సంబంధించి. కమ్యూనికేషన్ ఎబిలిటీ చూసినట్లయితే ఇక్కడ వర్డ్స్ అండ్ మీనింగ్స్కి సంబంధించి సినానిమ్స్, యాంటానిమ్స్, నానార్థాలు, వ్యతిరేక పదాలు, వెర్బ్ ఫార్మ్స్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, సెంటెన్సెస్ ఫార్మేషన్స్, ఫ్రేజల్ వెబ్స్, ఆర్టికల్స్, కంప్యూటర్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఈరోజు
ఫైల్ ఫార్మాట్సు, వెబ్ బ్రౌజర్సు, ఆపరేటింగ్ సిస్టమ్సు, ఇవన్నీ బిజినెస్ టెర్మినాలజీ సంబంధించినటువంటి కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ సంబంధించినటువంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా సిలబసు మీకు 3 సెక్షన్లలో ఉన్నాయి. ఒకటి ఎనలిటికల్ ఎబిలిటీ 75 మార్క్స్, మ్యాథమెటికల్ ఎబిలిటీ 75 మార్క్స్, కమ్యూనికేషన్ ఎబిలిటీ 50 మార్క్స్. ఓవరాల్గా 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 150 మినిట్స్లో ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇక చూసినట్లయితే ఎగ్జామ్ అనేటువంటిది మీకు మే 13th and 14th ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అదే నెలలో ప్రిలిమినరీకి 29th మే రోజు రిలీజ్ చేస్తారు. చివరగా ఏమైనా ఛాలెంజింగ్ ఉంటే సబ్మిట్ చేయవచ్చు మీరు 30 నుంచి జూన్ 30లో. రిజల్ట్ వచ్చేసేసి ఈ టీజీ ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసేసి 19th జూన్ 2026 రోజు అనౌన్స్ చేస్తామని చెప్పేసి కూడా మనకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ వారు నిర్వహిస్తున్నారు. తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వారు ఈ యొక్క ఎంజీ యూనివర్సిటీకి నిర్వహణ బాధ్యతలు ఇవ్వడం జరిగింది కనుక షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, రిజల్ట్ ఇస్తారు. ఆ తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్లో మీకు ఒక బెస్ట్ ర్యాంక్ వచ్చినట్లయితే మంచి కాలేజీలో, యూనివర్సిటీ కాలేజెస్లో, అదేవిధంగా అటానమస్ కాలేజెస్లో మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. కొంత సమయం ఉంది కాబట్టి ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసేటువంటి విద్యార్థులు కొంత ప్రణాళికతో చదవాలి. ఎందుకోసం అంటే మీరు ఇటు సెమిస్టర్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి 6th సెమిస్టర్. అదేవిధంగా మీరు ఎంట్రన్స్ కూడా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. కంప్లీట్ అయిన వాళ్ళకు కొంత సమయం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారు సిలబస్ ప్రకారం కొంత వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చదువుకుంటుంటారు. పూర్తిగా మనకు ఏదైతే ఐసెట్ సిలబస్ ఉందో ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి, ఆర్ఆర్బీకి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లాంటి వాటికి, పోలీస్ కానిస్టేబుల్ వాటి ఎగ్జామ్స్కి ఆ సిలబస్లో కనెక్టెడ్ సిలబస్ ఇక్కడ రూపొందించడం జరిగింది. ఆల్రెడీ కాంపిటేటివ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా సులభం అవుతుంది కనుక ఇద్దరు కంప్లీట్ అయిపోయినటువంటి డిగ్రీ కంప్లీట్ చేసిన విద్యార్థులు, డిగ్రీ కంప్లీట్ చేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ఒక ప్రణాళికతో చదివినట్లయితే మీరు ఈ యొక్క టీజీ ఐసెట్లో మంచి ర్యాంకు సంపాదించి మీరు హైయర్ ఎడ్యుకేషన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఎంబీఏ మరియు ఎంసీఏ లాంటి కోర్సులు చేసే దశలోనే మీరు నెట్ జేఆర్ఎఫ్ లాంటి కూడా సంపాదించినట్లయితే భవిష్యత్తులో మీరు పిహెచ్డి, జేఆర్ఎఫ్ ద్వారా మీరు హైయర్ ఎడ్యుకేషన్ పరిశోధనలు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సులు టీజీ ఐసెట్ ద్వారా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చేరాలంటే కెరీర్ కోచ్ డాక్టర్ డిపి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి, ఇంకా మీకు ఏ అంశాల మీద అవగాహన కావాలనో మీరు కామెంట్ చేసినట్లయితే ఇంకా వీడియోలు చేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద టీజీ ఐసెట్ 2026 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ.